షో ప్రివ్యూస్ చూడాలనుకుంటున్నారా? లేటెస్ట్ ఎపిసోడ్ చూడాలనుకుంటున్నారా? స్టార్ ఇంటర్వ్యూస్ చూడాలనుకుంటున్నారా? మరెన్నో మీకోసం వెంటనే ZEE5 యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి. వస్తా అక్కడక్కడ తోడైంది మేడం, ఒక అమ్మాయి తోడైన సంగతి నాకు తెలియదు మేడం. మా అవ్వ కొడుకులు చూసిండ్రంట మేడం, ఇట్లా సంబంధం పెట్టుకొని ఉండేది అంటానే ఇంక డౌట్ వచ్చి ఇంక వెళ్ళిపోయింది మేడం. అటు నుంచి అట్టే 5 ఏళ్ళు అయింది మేడం. వెళ్ళడం అక్కడ పరిచయం అయింది. మా వాళ్ళు 4-5 నాతోటి ఉండేటోళ్ళు మేడం. వాళ్ళు నన్ను కొంచెం అలాగా కన్విన్స్ చేసిండ్రు. ఇలాగా అయితే తప్పట్లేదు, అది ఇది కానీ బాగా చూసుకో అది ఇది అని అన్నారు. కానీ నువ్వు లేనప్పుడు నీ పెళ్ళాన్ని తప్పు చేస్తే నువ్వు ఒప్పుకుంటావా? అమ్మాయికి తెలీదా నీకు పెళ్ళైన విషయం? ఆ అమ్మాయికి అంటే ప్రెగ్నెంట్ అయ్యేంత వరకు తెలియదు మేడం. 5 ఏళ్ళకి ఇంటికి వచ్చే మేడము కూక మాట్లాడాలని చేయి పట్టుకుంటే చెయ్యి ఎదుర్చుకుంటాడు మేడము. ఆమె చెప్తే ఆమె కాడికి అక్కకాయ కాడి పోయి అంటే మేడము అన్న నేను చెప్పినాను రాలేదంటది. అది నాకు చెప్పాలా మేడం? నా మొగుడు నా కాడికి వచ్చేదానికి చట్టంలో లేనటువంటి విధంగా ఇద్దరితో ఉంటాను, ఇద్దరిని చూసుకుంటాను, నేను చూసుకోవడానికి 5 ఏళ్ల తర్వాత వచ్చానని త్యాగం చేసినంత గొప్ప గొప్ప డైలాగులు చెప్పావనుకో మర్యాద ఉండదు. నీకు పెళ్ళయిందంటే నాకు పెళ్ళి అవ్వలేదు అన్నాడు. ఆవిడ నువ్వు చూడలేదా? ఆవిడ మీతో లేదా? నాకు పిల్ల పుట్టిన తర్వాత చూపెట్టాడు. ఆమె పిల్ల పళ్ళు రాళ్ళు కొడతాను. ఏ రోజు పెళ్ళామని ఆవిడ కోర్టులో కేసేస్తే ఆ రోజు తన్ని తరిమేస్తారు. ఇలా అమాయకంగా మొహం పెట్టుకొని నాటకాలు ఆడితే ఎవరు కూడా జాలి చూపించరు. యాంకర్స్ డ్రెస్ కర్టసీ బై మాస్టర్ వీవర్ ఎథనిక్స్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్. మొత్తం ఇదంతా కూడా ఈ స్క్రిప్ట్ అంతా కూడా నీ ఫ్రెండ్సే చెప్పారా? ఈ విధంగా చేయరా, ఇలా ఉండరా, ఆవిడతో ఫోన్లో మాట్లాడి ఈవిడతో పాటు ఆడని ఫ్రెండ్స్ చెప్పారా? ఏం విలువలు నేర్పుతున్నావు అమ్మా? నువ్వు ఏడుస్తున్నావు కానీ ఇప్పుడు ఏం విలువలు నేర్పుతున్నావు నీ ఆడపిల్లలకి? ఈరోజు తప్పు చేసినటువంటి వాడు పిల్లలకు అనేంత వరకు ఎందుకు ఉండాలి? పిల్లలకి అన్న తర్వాత ఆవిడకి న్యాయం చేస్తూ ఈవిడికి అన్యాయం చేయవంటి ఈ స్క్రిప్ట్ అంతా కూడా నీ ఫ్రెండ్సే రాశారా? ఇదిగో మీ ఆయన ఇక్కడ ఉన్నాడు తీసుకెళ్ళిపోండి అని కూడా తనకు చెప్పాను ఫోన్ చేసి. ఎప్పుడమ్మా కొంపలంతా మునిగిపోయిన తర్వాత? నీకు దిక్కు మొక్కు లేదు, కోర్టుకు వెళ్తే కూడా నీకు ఏ అర్హత లేదు కేసు పెట్టడానికి కూడా. దీనికోసమేనా మీ అమ్మా నాన్న నీ మొగుడి దగ్గర నుంచి నేను తీసుకొచ్చింది? పరాయి వాళ్ళ కాపురాన్ని కూల్చమని. వీడికి ఇప్పటికి కూడా బుద్ధి రాలా. కూతుర్ని వదిలేసిన దానివి, మొగుడిని వదిలేసిన దానివి, వీడితో ఎన్ని రోజులు ఉంటావు? ఆమె పిల్లలే తన జీవితం అనుకుంది, మొగుడు ఎప్పటికైనా వస్తాడు అని చెప్పి ఎదురు చూస్తుంది కాబట్టి ఏ తప్పు చేయకుండా ఉంది. ఇలాగా మొగుడిని వదిలేసే గుందుకు ఇంకోటితో తక్కువలేదు. యాంకర్స్ డ్రెస్ కర్టసీ బై మాస్టర్ వీవర్ ఎథనిక్స్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్. కాళ్ళు చేతులు వెనక్కి కట్టేసి నన్ను చూస్తావా? అప్పటికే ఈవిడ విష ప్రచారం చేసేసిందా? కిడ్నాప్ చేసేసాడు అన్నట్టు. మరి ఆమె ఎవర్రా? ఆమె ఎవరు తెలీదా? ఆమె తెలీదా నీకెవరో? ఆమె పక్కన కూర్చున్న అమ్మాయి ఎవరు? ఆ పాప మీ అక్క. మీ అక్క తెలిసి ఇతను ఎవరు? ఆవిడ మరి ఇన్ని 7 సంవత్సరాల్లో వాడికి ఎప్పుడు చూపెట్టలేదరా మీ అమ్మ ఇది అని ఆవిడ్ని? తన అబ్బాయిని చూస్తుంటే అసలు సిసలైనటువంటి తల్లిలా నువ్వు పెంచేవాడిని. ఇప్పుడు నా మటుకు నేను వెళ్ళిపోతాను అని అంటావు. మరి ఆ తల్లి ప్రేమ? వాడు ఉండలేడు సార్. వాడు నిన్నే తల్లి అంటున్నాడే. ఇప్పుడు ఈ చిక్కుముడు ఎలా తల్లి అంటున్నాడు? ఇప్పుడు ఆవిడ దగ్గర నుంచి బలవంతంగా ఆయన లాగేసి ఈవిడ చేతిలో పెడితే కనుక ఆర్డర్ పిచ్చోడు అయిపోతాడు ఆ చిన్న పిల్లోడు. అయితే చేయలేము. ఇప్పుడు ఉన్న పరిస్థితుల్లో దీనికి సొల్యూషన్ ఏంటి? 2 భార్యలు పెట్టుకోవటం అయితే కనుక అది అవ్వదు. ఆవిడేమొచ్చి చాలా నిజాయితీగా నేను 2వ సారి వచ్చాను వెళ్ళిపోతానని అంది. ఇప్పుడు వరకు బతుకు జట్కా బండి మీద అంత ఈజీగా నా దారి నేను చూసుకుంటానన్న అన్న ఆడది ఎవరూ లేరు. అది సంతోషంగా నవ్వుతూ, అది కూడా సంతోషంగా. అందులో ఇంత చక్కగా తన కడుపుని పుట్టనటువంటి కొడుకుని ఇంత బాగా చూసుకున్నటువంటి తల్లి నువ్వేనమ్మా. ఫస్ట్ టైం బాగా జాగింది సార్. ఆ అమ్మాయిని వదిలితే ఈడుండలేడు మెయిన్. అదే నేను అంటున్నా. ఆమె కూడా ఉండలేదు, కుమారి కూడా ఉండలేదు. ఉండలేదు మేడం. ఈ చిక్కుముడి పెట్టే ముందు ఒక్కసారి నువ్వు ఆలోచించుకుని ఉంటే బాగుంటుంది. వదిలేస్తావా?
అదే నెలకు ఒకసారి చూపించండి చాలు. ఇప్పుడు మనకు చిక్కుముడి. కుమారిని వెళ్ళిపోమనంటే ఆ బిడ్డకు మనం అన్యాయం చేసినటువంటి వాళ్ళు అవుతాం. ఆ బిడ్డ నిజం చెప్పాలంటే ఇటు మానసికంగా కానివ్వండి, ఇంకే విధంగానైనా కానివ్వండి, మారేటటువంటి పరిస్థితి అవకాశం ఉంది. కుమారి కూడా బ్రతకలేదు, ఎందుకంటే 7 సంవత్సరాలు ఆ బిడ్డని పెంచింది కాబట్టి ఆమెకు కూడా బ్రతకడానికి అవకాశాన్ని, ఆశని కోల్పోయేటటువంటి అవకాశం ఉంది. ఆమె కూడా పిచ్చిదైపోతే మనం ఏం ఆశ్చర్యపోక్కర్లేదు. ఇటువంటి పరిస్థితుల్లోని మరి మనకు చట్టం అడ్డొస్తుంది. చట్టం ఏమంటుందో, ఒక భార్య బ్రతికుండగా సెక్షన్ 5 ఆఫ్ హిందూ మ్యారేజ్ యాక్ట్ ప్రకారము విడాకులు తీసుకోకుండా ఇంకొక మహిళని తన జీవితంలో ప్రవేశింపజేసుకోవడానికి వీల్లేదు. మేడం, ఈ విషయంలో ఒకటైతే మాత్రం మనం సహజంగా అందరూ అర్థం చేసుకోవాల్సినటువంటి అంశం ఏంటంటే, అసలు మొబైల్ ఫోన్ అనేటటువంటి దాన్ని మనం దేని కింద పరిగణిస్తున్నాం అన్నది చాలా ఇంపార్టెంట్. ఒక స్కూల్లో ఒక అబ్బాయిని టీచర్ నిలబెట్టి, ఒరే బాబు మీ ఇంట్లో ఎవరెవరు ఉంటారా అంటే కనుక మా అమ్మ, నాన్న, చెల్లి, మా మొబైల్ ఫోన్ అన్నాడంట. అంటే ఎలా అయిపోయిందంటే కనుక ఎంత యాంత్రికం అయిపోయిందంటే జీవితం. మొబైల్ ఫోన్ ఒకప్పుడు ఒక మెసేజ్ పంపించడానికో లేదంటే ఒక ఫోన్లో ఒక కాన్వర్జేషన్ చేయడానికి ఉపయోగపడేటటువంటి ఏ ఫోన్ షుడ్ బి అన్ లిమిటెడ్ ఇన్స్ట్రుమెంట్. ఆఫ్టర్ ఆల్ అది ఒక జీవం లేనటువంటి ఒక ఉపకరం, అది ఒక మెషిన్. అది పోవచ్చు, ఇరిగిపోవచ్చు, హ్యాక్ చేయబడచ్చు, దొంగతనం చేయబడచ్చు, ఏమైనా జరగచ్చు. అలా కాకుండా ఎలా ఉంది అంటే కనుక మన ఇమోషనల్ సైకాలజీ యాజ్ ఇఫ్ ఇట్ హెస్ బికమ్ ఏ పార్ట్ ఆఫ్ ఇట్. మన డైనింగ్ టేబుల్ దగ్గర కూర్చునే, ఇంతకుముందు చాలా సందర్భాల్లో లాయర్ మేడం చెప్పినట్టుగా డైనింగ్ టేబుల్ దగ్గర కూర్చుని ఆ టేబుల్ చివరిని ఈ టేబుల్ ఒకరు కూర్చుని చాటింగ్ చేసుకునేటటువంటి దుర్భరమైనటువంటి పరిస్థితుల్లో మనం ఉన్నప్పుడు, ఆ ఫోన్ మనలో ఒక అంతర్భాగం అయిపోయినప్పుడు, అది పోయినప్పుడు ఏం జరగబోతుంది అనే ఆలోచన కూడా మనకు రావట్లేదు. ఎలా అయితే మనిషి బతుకుండగా చచ్చిపోతే ఏంటి, నాకు సంబంధించిన వాళ్ళు చచ్చిపోతే ఏంటి అనే ఆలోచన రాదు. యూజువల్గా చాలా రేర్గా వస్తుంది. ఉన్నంతకాలం మనం కళ్ళెదురుగుంటా ఉంటాం, ఇలాగే ఉంటాం అనేటటువంటి భావం ఎలా ఉంటుందో, దట్ సేమ్ భావం ఈజ్ గెటింగ్ ట్రాన్స్మిటెడ్ టు ఏ ఫోన్. ఇది పర్మనెంట్గా నా దగ్గరే ఉంటుంది, నా జోబులోనే ఉంటుంది, నా పర్సులోనే ఉంటుంది. ఇది ఎప్పుడు నా బెడ్ పక్కనే ఉంటుంది, లేదంటే ఛార్జింగ్ ఉంటుంది. కాబట్టి దీంతో నేను ఏమన్నా పని చేసుకోవచ్చు, దీంతో నేను ఏమన్నా షేర్ చేసేసుకోవచ్చు అనేటటువంటి మనలో ఉండేటటువంటి సైకాలజీయే అవతల యొక్క క్రిమినల్ యొక్క బలం అన్నది నా అభిప్రాయం. అయితే మరి ఏంటండి, ఏం చేయాలి అని అంటే కనుక, ఇంతకుముందు చాలా సందర్భాల్లో చెప్పినట్టుగానే ఆ లిమిట్స్ అనేటటువంటిది దాటడం అన్నది ప్రమాదం. ఫోటోలు తీసుకున్నాం, ఒక ఫోటో తీసుకున్నాం, 2 ఫోటోలు తీసుకున్నాం, అనుక్షణం ఫోటోలు తీసుకుంటూనే ఉంటే కనుక దాంట్లో అర్థం ఏముంది? ప్రతి అంశాన్ని, ప్రతి చుట్టుపక్కల ఉండేటటువంటి ప్రతి వాతావరణాన్ని నేను క్యాప్చర్ చేయాలి, ప్రతిదీ సెల్ఫీ తీసుకోవాలి, ప్రతి మనిషి దగ్గర ఉన్నప్పుడు సెల్ఫీ తీసుకోవాలి, ప్రతి వాతావరణంలో సెల్ఫీ తీసుకోవాలంటే కనుక ఇంకా మన కళ్ళు ఎప్పుడు వాడతాం అనేటటువంటి న్యాచురల్గా వచ్చేటటువంటి ఆలోచన మనలో రావాలి. నెంబర్ 1. నెంబర్ 2 ఏంటంటే, ఎప్పుడూ కూడా ఈ ఇన్ఫర్మేషన్ డేటా అన్నది ఎప్పుడు కూడా సేఫ్ అనేటటువంటి ఓవర్ కాన్ఫిడెన్స్ కూడా మనలో మంచిది కాదు. అది ప్రత్యేకంగా ఆడపిల్లలు అవనియండి, లేదంటే ఈ రోజుల్లో వల్నరబుల్ గ్రూప్ ఎవరైతే ఉన్నారో, ప్రత్యేకంగా పిల్లలు, ఇది సేఫ్ అంటే పిల్లలకి ఈ ఐడియా ఎప్పుడు వస్తుంది అంటే కనుక తల్లిదండ్రుల యొక్క వాడికి బట్టే పిల్లలకు వస్తుంది. ఒక ఫోన్ హ్యాక్ చేయబడినటువంటి వ్యక్తి, ఒక మొబైల్ హ్యాక్ పోగొట్టుకునేటటువంటి వ్యక్తి యొక్క మెంటల్ ట్రామా చాలా భయంకరంగా ఉంటుందండి. చాలామంది అనుకుంటారు 10,000 రూపాయల ఫోన్ పోయింది, 20,000 రూపాయల ఫోన్ పోయింది అన్న దానికంటే సైకలాజికల్గా అతనికి ఏంటంటే దాంతో నేను ఏమేం చేశాను అనేటటువంటి ట్రామా విపరీతంగా ఉంటుంది. ఎటువంటి ఫోటోలు సేవ్ చేసుకున్నాను, ఎటువంటి ఎవరి చేతిలో పడుతుంది, నా జీవితం ఏమవుతుంది, ఎటువంటి మెసేజ్లు సేవ్ చేశాను, ఏమైంది అన్నది. ఎందుకంటే ప్రతి మనిషికి ఎంత కాదు అనుకున్నా కూడా ఒక సీక్రెట్ సెక్షన్ అన్నది ఉంటుంది, ఒక ప్రైవేట్ సెక్షన్ అన్నది ఉంటుంది. ఆ ప్రైవేట్ సెక్షన్ మెయింటైన్ చేయడం వల్ల వాళ్ళు క్రిమినల్స్ అన్నది కాదు. ఆ ప్రైవేట్ సెక్షన్ అన్నటువంటిది సామాజిక వ్యతిరేకంగా వాడితే కనుక వాళ్ళు క్రిమినల్స్ అవుతారు. సో దాంట్లో ఫోటోలు ఉండొచ్చు, మెసేజ్లు ఉండొచ్చు, ఏమన్నా రకరకాల ఐడియాస్ ఉండొచ్చు. సో ఎప్పుడు ఏమేమి నేను సేవ్ చేశాను అనేటటువంటిది బ్యాక్ టు ద మెమరీ లేన్, అంటే తన జ్ఞాపక శక్తిని వెనక్కి తవ్వుకుంటూ పోతే భయంకరమైనటువంటి ట్రామా ఉంటుందండి. అలాంటి వాళ్ళు చాలామంది మన దగ్గరకు వచ్చారు. చేజేతులా మీ జీవితాన్ని మీరే నాశనం చేసుకుంటూ నేను దుర్మార్గం చేసినట్టు గతాన్ని తడుముకుంటున్నారే. మత్తు నేనందించానా? పాటలు నేను పాడొద్దన్నానా? మీ భార్యగా చెప్పుకొని తిరగాలని ఆశపడ్డాను. నా ఆశ నిరాశ చేసి 10 మందిలో పరిహాసాలు పాలు చేసి ఇప్పుడు గతాన్ని నెమరేసుకుంటున్నారా? గీతా, గీతా, ఏంటమ్మా
వాడు బయలుదేరుతుంటే నువ్వు గదిలోనే ఉన్నావు. అంటే ఫస్ట్ టైం రామ్ తనని వదిలి దూరంగా వెళ్తున్నాడు కదా, అందుకే ఫీల్ అవుతున్నట్టుంది పాపం. కన్నీళ్ళకే ఖర్చుండదుగా, ఇదంతా ప్రేమ అనుకునేరు. తులసి ఇలా రామ్మా. ఫోన్ చేసావమ్మా? అది తులసి వనంలో గంజాయి మొక్క లాంటిదని నేను మొదటి నుంచి చెప్తుంటే మీరు పట్టించుకుంటున్నారా? ఏం జరిగింది మాంగా? ఏం చేసింది తను? ఏం చేసిందా? రండి చూపిస్తాను.